ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్లో భాగంగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చక్కని కొలతలతో కమ్మని రుచితో చికెన్ చాలా బాగా కుదిరింది. కుదిరితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. 1 kg చికెన్ ఆర్డర్ చేశాను. ఇది బ్లింకిట్లో నుండి ఆర్డర్ చేశాను. దీనికి నాకు అప్రాక్సిమేట్లీ 240 రూపీస్ పడింది ఈ రోజున్న ప్రైస్ ప్రకారము. సో ఈ 1 kg చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగా వస్తుంది. సో కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే వీటికి కావాల్సిన పదార్థాలన్నింటినీ లైక్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఇంకా ఒక లెమన్ ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మన గ్రేవీ కోసం ఆనియన్స్ ని కాస్త ఎక్కువ తీసుకున్నాము. ఈ ఆనియన్స్ వల్లనే గ్రేవీ చాలా టేస్టీగా అండ్ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. చికెన్ ఇలా వాటర్లో వేసి బాగా కడిగి తీసుకోండి. చికెన్ మీరు షాప్ నుంచి కానీ ఆన్లైన్లో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా వాటర్లో వేసి ఒక 3-4 టైమ్స్ ఇలా వాష్ చేయండి. ఇందాక మనం చికెన్ని బాగా వాష్ చేసి కడిగాం కదా, ఇప్పుడు ఆ చికెన్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా వేయండి. ఆ తర్వాత ఇక్కడ మేమైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాము. ఈ కారం మేము ఇంట్లో పట్టించింది కాబట్టి కొంచెం తక్కువే వాడుతున్నాము. సో కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము తక్కువ వేస్తున్నాము. మీ కారాన్ని బట్టి మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. తర్వాత తగినంత పసుపు వేసుకుందాం. ఇక్కడ మేమైతే ఈ స్పూన్స్తో హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాము. అండ్ అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. ఇది ఎంత ఫ్రెష్గా ఉంటే చికెన్ టేస్ట్ అంత బాగా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేయండి ఇందులోనే. అండ్ ఇక్కడ నేనైతే కర్డ్ వేస్తున్నాను. ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఇందులో వేస్తున్నాను 1 kgకి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు కొంచెం గ్రేవీ క్రిస్పీగా కావాలంటే అండ్ కొంచెం టేస్టీగా కావాలంటే ఈ పెరుగుని వాడుకోవచ్చు, లేదా ఇది స్కిప్ చేయవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ ప్రాసెస్లోనే మనం ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుంటే ఆ చికెన్ నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఇలా ఇందాక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టి ఆ తర్వాత చికెన్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ ప్రిపేర్ చేసే ప్రాసెస్లోనే, ఈ కలిపే ప్రాసెస్లోనే చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో చూస్తూనే నోరూరుతుంది కదా. ఇలా అన్ని బాగా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇందాక మనం చికెన్ని గార్నిష్ చేసేటప్పుడు చికెన్లో కాస్త ఆయిల్ వేసుకున్నాం కదా, ఇక్కడ కాస్త కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులోనే మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు వేసుకోవాలి. ఇక నేనైతే ఒక చిన్న చెక్క, 2 లవంగాలు, ఒక యాలకు, ఇంకో షాజీరా, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఇవి వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీనెస్ పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం వీటిని కలపండి. మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి ఈ ఆనియన్ పేస్ట్ ని కాస్త ఫ్రై అయ్యే వరకు, అండ్ ఇది నేను వైట్ ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి వైట్ కలర్ లో ఉంది. సో ఈ వైట్ కలర్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేయండి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ని ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యింది. ఇలా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం మంటని సిమ్ లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేస్తున్నాను, లేకపోతే మాడిపోతుంది. ఈ ఆనియన్స్ కలర్ మారుతున్న సమయంలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందాక మనం గార్నిష్ చేసిన టైంలో వేసుకున్నాము, బట్ ఇక్కడ కూడా కొంచెం డీప్ ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది టేస్ట్.
సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేశాక పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన 1 నిమిషం తర్వాత ఇక నేను ఇంతకు ముందు మనం గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేస్తున్నాను. చికెన్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోండి. చికెన్ బాగా మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఉడికించండి కాసేపు. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ చూడడానికి ఎంత బాగుందో. మనం ఇక్కడ వాటర్ కూడా ఏమైనా యాడ్ చేయలేదు, చికెన్ లో ఉన్న వాటర్ ఊరి కాస్త ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. చూడండి ఇక్కడ చికెన్ అండ్ ఆయిల్ సపరేట్ అవుతున్నాయి. గ్రేవీ పైన ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఈ టైంలో కావాలంటే మనం టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టమాటాని స్కిప్ చేస్తున్నాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ గ్రేవీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీ మొత్తం కలపండి. చూడండి వాటర్ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికిస్తుంటే ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ టైంలో ఒక 2 నిలువుగా చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కూడా కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి రైస్ లో తింటున్నప్పుడు అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి. ఇదే టైంలో ఒకసారి రుచి చూసుకొని మీకు ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మాకైతే మేము వేసుకున్న ఉప్పు కారానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 25-30 మినిట్స్ తర్వాత చికెన్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. ఎంతో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తేలుతూ కింద ముక్కలతో ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.